బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అయితే అది నెక్స్ట్ లెవెల్ సినిమా. కానీ కథ లేకుండా ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ తోనే సినిమా తీయాలంటే అది నాగబంధం సినిమా అవుతుంది. ఈ మధ్య కాలంలో పురాణాలు, సనాతన ధర్మం లాంటి ఎలిమెంట్స్ కి పాన్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అది క్యాష్ చేసుకోవాలని చేసిన ప్రయత్నమే నాగబంధం మూవీ. బ్రహ్మకమలం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ తీసిన విధానం మాత్రం అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. సినిమా మొదలు పెట్టిన తీరుకి ఎండ్ అయిన తీరుకి అసలు పొంతం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అదేదో ఫ్యాంటసీ సినిమా చూసినట్టుగా విజువల్స్ మీద వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ పూర్తిగా ఇంకో కొత్త సినిమా చూపించాడు డైరెక్టర్ అభిషేక్ నామా. అప్పటి వరకు ఊరు చుట్టూ తిరిగిన కథ సెకండ్ హాఫ్ లో మాత్రం సనాతన ధర్మం అంటూ యూటర్న్ తీసుకుంది. అక్కడ నుంచి హిందువుల మీద ముస్లింల ఆగడాలు, నాగ సాధువులు రావడం, ఇవన్నీ అలా అలా జరిగిపోయాయి. అందులో ఎమోషన్ మిస్ అయింది. దానికి తోడు 3 గంటల 15 నిమిషాల సినిమా డ్యూరేషన్ ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చేసింది. కొంతలో కొంత ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఆడియన్స్ సహనానికి పరీక్ష. హీరో విరాట్ కర్ణ 2 గెటప్స్ లో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే నాగ సాధువు శివ క్యారెక్టర్ బాగుంది. నభా నటేష్, జగపతి బాబు క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని చోట్ల తేలిపోయాయి. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపిస్తుంది. విజువల్స్ పరంగా మాత్రం నాగబంధం మైండ్ బ్లోయింగ్. ఓవరాల్ గా నాగబంధంలో ఆడియన్స్ చిక్కుకుపోయారు.